హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి వీడు అక్కడే ఉంటాడు కదా అని తీసుకొచ్చానండి. వీడు ఇష్టం వచ్చినట్టే ఎలా ఆడుకుంటున్నాడు చూసారా. అసలు ఇక్కడంతా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్లేస్ అంతా కూడా బయట మొక్కలు అవి ఉండి చాలా బాగుంటుందండి. ఇక్కడైతే కాసేపు నేను కుర్చీ వేసుకొని అలా కూర్చొని చాలాసేపు అయితే ఆస్వాదిస్తాను. ఇక్కడ పువ్వులు కనిపిస్తున్నాయి కదా, ఈ పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టం అంట. ఇంకా ఈ మొక్క అయితే మా అమ్మగారు మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని అయితే పెంచుకుంటున్నారండి. ఇంకా మొక్క అయితే మంచిగా పువ్వులు రోజుకొచ్చి ఒక 6 పువ్వులు అలా ఇస్తుంది అనమాట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంక ఇవి వచ్చేసరికి అయితే తెల్లగన్నేరు పువ్వులా ఉంటాయి కదా, ఆకులు తక్కువను, చెట్టు కూడా చాలా అల్పంగా ఉంటుంది. ఇంకా ఈ పువ్వులు అయితే పైకి అయితే పూస్తాయి అనమాట. ఇంకా ఇవన్నీ కూడా మందార పువ్వులు, ఇవన్నీ ఎంత బాగున్నాయో కదండి. అసలు ఈ కాసేపు అయితే ఇక్కడ కూర్చొని నేను రోజు కూడాను వెళ్తానమాట. ఇంక ఈ రోజైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను కదా అని చెప్పి అయితే బన్నీ గారిని కూడా తీసుకొచ్చేసానండి. ఇంకా వాడు కూడా కాసేపు అయితే ఎంజాయ్ చేసేస్తాడనమాట. ఇంకా వాడికి అలా తిరుగుతూ ఆడుకుంటామంటే చాలా ఇష్టం. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసరికి బట్టలు అయితే వాషింగ్ మిషన్కి డ్రై అయిపోయి ఇచ్చేసింది అనమాట. ఇంకా బట్టలు అయితే ఆరేసేస్తున్నాను. ఇంకా పప్పులు అయితే వేసేసి వెళ్ళాను కదా, నానబెట్టేసేసి ఇంక ఇప్పుడైతే పిండిలు వేసుకోవాలి. ఇంకా బట్టలు ఆరేసేసాక అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇంకా మీ ఇంట్లో పండగ పనులు మొదలు పెట్టేస్తారా? ఇంకా మా ఇంట్లో అయితే పండగ పనులు మొదలు పెట్టాలండి. మొదలు పెట్టామంటే మనం స్టార్టింగ్ నుంచి అది ఎండ్ అయ్యేంత వరకు కూడా చాలా పని అయితే ఉంటుంది కదా. ఇంకా నాకైతే ఫస్ట్ స్టార్టింగ్ చేశానంటే ఇంక ఒక్క పనితో అవ్వకూడదు. అంటే నేను అనుకుంటున్నాను ఒక్క రోజులోనే ఒక్కసారి షాప్కి లీవ్ పెట్టేసి అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి. కానీ ఒక్క రోజులోనే అయిపోద్దా లేదా అని అయితే తెలియదు అనమాట. ఇంక నేనైతే మామూలుగా ఈ సామానం తోమడానికైతే ఇంకా ఎవరినైనా రమ్మని చెప్పేసి సామానం తోమిద్దాం అనుకుంటున్నాను. కానీ తోమిస్తానా లేకపోతే నేనే తోముకుంటానా తెలియదు అనమాట. ఇంక ఇప్పుడైతే నేను పప్పులు అయితే వేసేస్తానండి. ఫస్ట్ అయితే దోసపిండికి వేస్తానమాట. గ్రైండర్ అంతా కూడాను చాలా నీట్గా ఉంది చూసారా. ఇంక ఇదంతా కూడా సైడ్ది రాసుకుపోతున్నట్టుందండి. అందుకే గిన్నెకి అలాగ డాట్స్ లాగా పడిపోయాయి. ఇంకా ఇంత నీట్గా ఉంటుందన్నమాట. లోపల పెట్టేసేసి ఇంకా లోపలే ఉంటుందండి గ్రైండర్, బయటకు అనేది పెట్టను అనమాట. నీట్గా అయితే చేస్తానండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.